Zoom platform, sir. Today's program mentor, multiple LCF coordinator, Lion PDG Minesh Narayan Tannanji, our PDG, our district advisor Shivaprasad garu, Anantala Shivaprasad garu, alage and other dignitaries. Today's presenter Lion Chakrapani garu, LIC Development Officer garu, alage ee roju Zoom platform ki vachina Lion మిత్రులకు లైన్ మెంబర్స్ అందరికి కూడా స్వాగతం చెప్తూ మన అన్వేషణ టుడేస్ 8th ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేయవలసిందిగా ప్రోగ్రామ్ ప్రెసిడెంట్ చేయవలసిందిగా మన పిడిజి ఆర్ విజయ్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. ఓవర్ టు మేడం. అందరికీ నమస్తే. డిస్ట్రిక్ట్ 320G లీడర్షిప్ అకాడమీ అన్వేషణ 8 is called to order. Now I request Lion Sadula Venkateshwarlu garu, Treasurer Lions Club of Peddapelli, వారిని ఫ్లాగ్ ఇన్వకేషన్ చేయవలసిందిగా కోరుతున్నాను. One minute. చేసుకోండి వెంకటేశ్వర గారు. మన జాతీయ పతాకానికి మనం వందనం చేసి దాని పట్ల మన భక్తి విశ్వాసాలను వెల్లడిస్తున్నాం. ఉత్తమ పౌరుల బాధ్యతలను నిర్వహించడంలో మనలో ప్రతి ఒక్కరూ ప్రదర్శించే శ్రద్ధాశక్తుల మీద తన ప్రతిష్ట ప్రభావం ఆధారపడి ఉన్నాయి. సువర్ణాక్షరాలతో లిఖించబడిన దాని పవిత్ర చరిత్ర మన దేశానికి సత్కీర్తిని సమకూర్చి ఉత్తమ కృషి చలపడానికి మనకు ప్రోత్సాహాలు అందజేస్తుంది. మన జాతీయ పతాకం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ మనం అక్షరాల పదానుగాములమని మనలో ప్రతి ఒక్కరూ దాని ప్రభావ వైభవాలను ఇతోదికం చేయడానికి అనువైన అవిరల కృషి చేసి సభ్య దేశాలలో సగర్వంగా సమున్నతంగా ఎగరేటట్లు చేస్తామని ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈనాటి అన్వేషణ ప్రోగ్రామ్ కి జూమ్ ప్లాట్ఫామ్ మీద ఉన్న డిస్ట్రిక్ట్ గవర్నర్ నాగుల సంతోష్ గారికి, ఫస్ట్ వైస్ గవర్నర్ లయన్ రిక్కల నారాయణ రెడ్డి గారికి, సెకండ్ వైస్ గవర్నర్ లయన్ రాజిరెడ్డి గారికి, మల్టిపుల్ కోఆర్డినేటర్ LCF లయన్ మినేష్ నారాయణ టండన్ గారికి, ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అనంతల శివప్రసాద్ గారికి, లయన్ వేణుమూర్తి గారికి, అలాగే జూమ్ ప్లాట్ఫామ్ మీద ఉన్న అందరికీ నమస్తే. అలాగే అందరికీ స్వాగతం తెలియజేస్తూ, ఇప్పటి వరకు మనము 7 ప్రోగ్రామ్స్ చక్కగా నిర్వహించుకున్నాము. మరి ఈరోజు కొంత పార్టిసిపెంట్స్ కూడా కొంత కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు. ప్రతిసారి రిపీటెడ్ గా వాళ్ళే ఉండేవారు. ఈసారి కొందరు కొత్త వాళ్ళు కూడా జాయిన్ కావడం జరిగింది ఈరోజు ఈ ప్రోగ్రామ్ లో. థ్యాంక్ యూ. మరి నా రిక్వెస్ట్ మన ప్రజెంటర్ ఈరోజు లయన్ ఉట్కూరి చక్రపాణి గారు ఫ్రమ్ LC మానేర్, వారి గురించి ఒక 2 మాటలు చెప్పవలసిందిగా లయన్ ప్రమోదారెడ్డి సిరిసిల్ల గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. Good evening, Lions. I thank Vijaya Madam Garu to give opportunity to today's presenter, Lion V. Chakrapani Garu. V. Chakrapani working at LIC of India as a development officer, built, trained and managed a team of 225 agents over a period of 25 years, which led to insuring of about 25,000 people. Continuous training led to the creation of 8 MDRT agents, a professional in motivation, public speaking, and personal finance management with an expertise in retirement planning. Also have expertise in policy servicing, customer relationship management, and financial and medical underwriting. Character member of Lions Club of Karimnagar Maner, working as Jetsi. Thank you. Thank you, Pramoda. Now I request Lion
ముత్కూరి చక్రపాణి గారు టు గివ్ హిస్ ప్రెజెంటేషన్. Thank you, madam. Am I audible? ఆడిబుల్. అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ అవకాశం ఇచ్చినటువంటి విజయ్ గారికి మరియు ఈ అకాడమీకి అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నౌ ఐఎమ్ ప్రొసీడింగ్ టు మై ప్రోగ్రామ్, a small presentation on చేయాలా సార్ నేను? చేయండి సార్, మీరు చేయండి. 1 minute. స్టాప్ చేయండి, మీరు స్టాప్ చేస్తే నేను చేస్తాను. ఓకే. స్క్రీన్ మీద వస్తుందా సార్? ఒక్క నిమిషం, మీది రావట్లేదు, అదే చూస్తున్నాను. యా. Yeah, proceed, sir. Yeah, thank you, sir. Welcome, line leaders. Lineism itself a leaders conglomeration. Next, sir. రాజిరెడ్డి గారు నెక్స్ట్ కి వెళ్ళండి. నేను ట్రై చేస్తాను, ఆగండి సార్, 1 minute. చేస్తారా మీరు? నేను ట్రై చేస్తాను, ఒక్క నిమిషం సార్. చూడండి మరి, నాకు ఎందుకంటే ఇది కొద్దిగా ఇబ్బంది అవుతుంది మీకు నాకు. ప్లీజ్ కైండ్లీ బేర్ 1 minute. ఓకే సార్. అన్మ్యూట్ చేసుకోండి. ఈ లీడర్షిప్ అనేటువంటి సౌధానికి 4 పిల్లర్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మొట్టమొదటిగా మాట్లాడుకోవడానికి, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఈస్ మెంటరింగ్. నెక్స్ట్ is mindset, మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్. ఆన్ దీస్ పిల్లర్స్ ఓ లీడర్షిప్ అనేటువంటి సౌధానికి 4 అవసరం అవుతాయి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఎందుకంటే నేను లీడర్ గా మొట్టమొదటిగా ఒక వ్యక్తి లీడర్ గా ఎదగాలంటే తనని ఆ లీడర్ గా గ్రూమ్ చేసినటువంటి ఒక మెంటార్ అవసరం అవుతుంది. ఆ మెంటారింగ్ తర్వాత ఫస్ట్ ఆఫ్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అతనికి ఒక మైండ్ సెట్ ని అలవాటు చేయవలసినటువంటిది కూడా ఆ మెంటార్ గారు చూసుకుంటారు. సో మేనేజ్మెంట్ థింగ్స్ లో అనేక రకాలైనటువంటి విషయాలు ఉంటాయి. అదే విధంగా లీడర్షిప్ ఈజ్ ఆల్సో ఏ మార్కెటింగ్
థింగ్. ఎందుకంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా లీడర్స్ గా గుర్తింపు పొందలేరు. చాలా సార్లు మనం అబ్జర్వ్ చేస్తే అనేక మందికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, కానీ వాళ్ళలో చాలా మంది లీడర్ గా గుర్తింపు రాని వాళ్ళు చాలా మంది ఉంటారు బికాస్ ఆఫ్ నాన్ మార్కెటబిలిటీస్. ఇవన్నిటి కూడా మనము లీడర్షిప్ లో నేర్చుకోవాల్సిన విషయం. ఒక లీడర్ గా ఎదగవలసినటువంటి ప్రయాణంలో ఈ 4 పిల్లర్లని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు మన యొక్క టాపిక్ మెంటారింగ్, దాని గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ మెంటారింగ్ అనేటువంటి పదం అసలు ఎలా వచ్చింది, దాని యొక్క ఆరిజిన్ ఏంటి అనేది చూసేటట్టయితే ఇది ఒక గ్రీక్ పదము. ఇది ఒక మనిషి పదం, మనిషి యొక్క పేరు. అది మెంటార్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ఒడెసిస్. ఇది ఒక మనకు గ్రీక్ మైథాలజీలో ఒక స్టోరీ జరిగిందని చాలా మంది అనుకుంటారు, కానీ మనం ఒక స్టోరీగా భావించేటట్టయితే స్పార్టా అనేటువంటి ఒక రాజ్యానికి రాజు యొక్క భార్య అయినటువంటి హెలెన్ ని ఇంకొక ట్రాయ్ రాజు ఎత్తుకుపోవటం జరుగుతుంది. ఆ గ్రీకు రాజుకి వీళ్ళకి జరిగినటువంటి యుద్ధానమే వార్ ఆఫ్ ట్రాయ్ ఇది అంటాం మనము. ఈ ఒడిసి కూడా ఒక గ్రీకు రాజు, ఒక యుద్ధ వీరుడు. అతను వెళుతూ యుద్ధానికి వెళుతూ ట్రోజాన్ వారికి వెళుతూ అతని యొక్క కొడుకుని ఈ మెంటార్ కి ఉపజెప్పి వెళ్ళటం జరుగుతుంది. ఈ మెంటార్ చాలా నమ్మకమైనటువంటి స్నేహితుడు, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచరు. అన్ని విధాలుగా అప్పటి నుంచి కూడా ఎవరైనా నమ్మకమైనటువంటి టీచర్ గురించి కానీ, ఒక మనకు సంబంధించినటువంటి విషయాలలో ఎవరైనా శోధిస్తున్నారు కానీ అప్పుడు మనం అతన్ని మెంటార్ గా అనేటువంటి విధాన్ని, ఆ పదం అనేది మనకు వాడుకలోకి రావడం జరిగింది. ఎవరైతే శిష్యరికం చేస్తూ ఉంటారో మెంటీస్ అంటాము, దాన్నే ప్రొడీక్స్ అంటారు. గ్రీక్ పదం అది. దట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ మెంటారింగ్. I have seen farther than others, it is by standing upon shoulders of giant. ఐసాక్ న్యూటన్ గారి విషయం. ఎవరైనా సరే అందరూ చూడలేనటువంటి దానికన్నా ఎక్కువ దూరం నేను చూడగలిగాను అంటే అది నా ముందు తరాల వారి యొక్క భుజాలపై నేను ఎక్కి చూడటం జరిగింది అని చెప్పి న్యూటన్ గారు చెప్పారు. అంటే మెంటార్ యొక్క ప్రాముఖ్యతని ఆ రోజుల్లో న్యూటన్ కు ఉన్నటువంటి ముందు వాళ్ళు చేసినటువంటి ముందు తరాల భావి తరాలకి ఆయన ఇచ్చినటువంటి మార్గదర్శకానికి అతనికన్నా ముందు వేసినటువంటి పునాది వేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఆయన నేర్చుకొని మనకి వాటి రోజున న్యూటన్ గారు మనకి ఇవ్వటం జరిగింది. అంటే ఏదైనా సరే ఒక తరం నుంచి ఒక తరానికి అందించుకుంటూ ఏదైనా సరే ఒకటి వెళ్ళాలి అంటే కంపల్సరీ ఒక మెంటారింగ్ యొక్క ప్రాముఖ్యతని ఆయన న్యూటన్ గారు ఈ విధంగా చెప్పడం జరిగింది. వాట్ ఈస్ మెంటారింగ్? మెంటారింగ్ ఈజ్ టు సపోర్ట్, ఎంకరేజ్. ఇందాక మనం మాట్లాడుకున్న వాటిల్లోనే మెంటారింగ్ ఈజ్ టు సపోర్ట్, ఎంకరేజ్ పీపుల్ టు మేనేజ్ దేర్ ఓన్ లెర్నింగ్స్ ఇన్ ఆర్డర్ టు మ్యాక్సిమైజ్ దేర్ పొటెన్షియల్. ఎందుకంటే సామర్థ్యం ప్రతి వాళ్ళకి ఉంటుంది, సామర్థ్యము అందరికీ ఉంటుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే సామర్థ్యం 4 రకాలుగా విభజించుకోవచ్చు. ఒక నిమిషం సామర్థ్యం గురించి మాట్లాడుకుందాం మనం. ఈ సామర్థ్యం 4 రకాలుగా ఉండటం ఏంటంటే అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్ అంటాము. అంటే నీలో ఉన్నటువంటి సామర్థ్యం ఏమిటో తెలియదు, ఆ సామర్థ్యం ఉన్నటువంటి దాన్ని కూడా గుర్తించలేము మనం. సహజంగా ఉండేటువంటి సామర్థ్యాన్ని గుర్తించలేనటువంటి సామర్థ్యాన్ని అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్ అంటాము. అక్కడి నుంచి కాన్షియస్ ఇన్కాంపిటెంట్. నాకు ఈ సామర్థ్యం లేదు అనేటువంటిది తెలుసుకోవటం అనేటువంటిది కాన్షియస్ ఇన్కాంపిటెన్స్. నాకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవు అనేటువంటిది, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండటం అనేటువంటిది, అవి రెండు తెలవకపోవటము. ఐ డోంట్ నో వాట్ ఐ డోంట్ నో, దట్ ఈస్ సింపుల్ థింగ్. అది అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్ అంటాము. అక్కడి నుంచి మనిషి కాన్షియస్ ఇన్కాంపిటెన్స్, నాకు ఈ విషయం తెలియదు, నేను నేర్చుకోవాలి అనేది కాన్షియస్ గా ఆ ఇన్కాంపిటెన్స్ గురించి తెలుసుకుంటాడు. దాన్ని కాన్షియస్ ఇన్కాంపిటెన్స్ అంటాము. అక్కడి నుంచి కాన్షియస్ ఇన్కాంపిటెన్స్, నాకు ఈ విషయము తెలుసు, నాకు ఏ విషయం తెలియదో నిందకడదాకా తెలియదు, ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ అది తెలుసుకున్నాను అనేటువంటి విషయానికి కాన్షియస్ కాంపిటెన్స్ అంటాము. ఆ తర్వాత అన్కాన్షియస్ కాంపిటెన్స్ అంటే ఆ విషయాన్ని నాకు తెలియకుండా కూడా వాడేటువంటి సామర్థ్యాన్ని పొందగలుగుతాము. సింపుల్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, ఒక చిన్న ఎగ్జాంపుల్, నాకు సైకిల్ తొక్కటము అనేటువంటి విషయం నేర్చుకోవాలనేటువంటి జ్ఞానం కూడా ఒక టైంలో లేదు. దట్ ఈస్ అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్. అక్కడి నుంచి నేనేం చేశానంటే సైకిల్ తొక్కాలి అనేటువంటి సామర్థ్యం వైపుకు వెళ్ళాను. దట్ ఈస్ కాన్షియస్ ఇన్కాంపిటెన్స్. అక్కడి నుంచి ఆ సైకిల్ తొక్కేటువంటిది నేను నేర్చుకున్నాను అనేటువంటిది కాన్షియస్ కాంపిటెన్స్. తర్వాత చివరి స్థాయిలో ఉన్నటువంటిది ఏ స్థాయికి వెళ్ళాను అంటే చేతులు వదిలేసి తొక్కుతున్నాను, లేదా ఎటో చూసుకుంటూ వెహికల్ నడుపుతున్నాను. ఇవాళ రోజున మనం కార్ నడిపేటువంటి విషయానికి వచ్చినప్పటికీ కూడా మొబైల్ వాడుతూ కూడా మనం ఒక పక్క వేరే కార్యక్రమం చేసుకుంటూ కూడా మన యొక్క డ్రైవింగ్ అనేటువంటి నేర్చుకున్నాము. అంటే ఒక తెలియని విషయం దగ్గర నుంచి ఏదైతే తెలియదు అనేటువంటి విషయాన్ని నుంచి ఒక స్టేజెస్ వైజ్ గా మనము వస్తున్నాం. వీటన్నిటి
అన్నిటికీ కూడా ఏ స్టేజ్ లో అయినా సరే ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ లోకి వెళ్ళేటప్పుడు మనకు మెంటార్ యొక్క ప్రాముఖ్యత అనేది చాలా అవసరం అవుతుంది. మనం ఏదైనా అబ్జర్వ్ చేస్తే ఈవెన్ ఫర్ ద ఆస్పెక్ట్ ఆఫ్ లెర్నింగ్ ఆల్సో వీ స్టార్టెడ్ లెర్నింగ్ ఫ్రమ్ ఏ టీచర్. ఒకటి చూసి నేర్చుకోవటము అనేటువంటి విషయంగా మనం ఇక్కడ నేర్చుకోవటం జరుగుతుంది. సో మనము ఉదాహరణకి తీసుకునేటట్టయితే మనకి ఇక్కడ సోక్రటీస్ ని కానీ, ప్లాటోన్ కానీ, అరిస్టాటిల్ కానీ తీసుకునేటట్టయితే దీస్ ఆర్ ఆల్ గ్రీక్ ఫిలాసఫర్స్. అరిస్టాటిల్ గారికి మనకు ప్లాటో మెంటార్ గా వర్క్ చేస్తాడు. ప్లాటోని సోక్రటీస్ దగ్గర నేర్చుకుంటారు. ఈ విధంగా మెంటార్షిప్ అనేటువంటి విషయంలో ఈ తరతరాలుగా వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని పంచుకుంటూ ముందుకు వెళ్తుంటారు. ఈ విషయం ఎందుకు అసలు ఈ మెంటారింగ్ అనేది మనం ముందుగా చూసుకుందాము. సో ఏ ఆధ్యాత్మికమైన విషయానికి వచ్చేటప్పటికి కూడా మన వివేకానందుల వారికి రామకృష్ణ పరమహంస గురువుగా వర్క్ చేస్తాడు. రామకృష్ణ పరమహంసకి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు దేవుడు కావాలి, నాకు దేవుడి గురించి నేర్పమని అడిగినప్పుడు వివేకానందుడికి ఒకటే మాట చెప్తాడు, నన్ను నమ్ముతున్నావా అని మొట్టమొదటిసారి అడుగుతాడు. నేను నమ్ముతున్నాను, అయితే నేను నీకు తప్పకుండా దేవుణ్ణి చూపించగలను అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇస్తాడు. వాళ్ళిద్దరి యొక్క గురు శిష్య పరంపర గురించి మనందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ విషయానికి వస్తే మనకు స్వాతంత్రం అందించినటువంటి గాంధీ గారికి గురువు గోపాలకృష్ణ గోఖలే. గాంధీ గారికి మెంటార్ గా వర్క్ చేసినటువంటి, రాజకీయంగా ఆయన నేర్చుకున్నటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో ఈ స్వాతంత్రోద్యమంలో మనకి వాళ్ళ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్రానికి ఇచ్చినటువంటి గాంధీ గారికి గోపాలకృష్ణ గోఖలే గారు గురువుగా, ఆయన యొక్క మెంటార్ గా ఉండటం జరిగింది. ఆ గాంధీ గారి దగ్గర నుంచి నెహ్రూ గారు నేర్చుకోవటం జరిగింది. నెహ్రూ గారు ఒక గాంధీ గారు ఒక నెహ్రూ గారికే కాకుండా సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి వాళ్ళ స్వాతంత్రోద్యమానికి పనిచేసినటువంటి మండేలాకి కూడా ఆయన ఒక ఆదర్శమూర్తిగా నిలబడి ఆయన నేర్చుకున్నాడు. ఆ విధంగా మెంటార్షిప్ లో ఒక చోట ఉండటం కాదు, కలిసి ఉండకపోయినా కూడా ఆయన ద్వారా ఆయన సిద్ధాంతాలకి ప్రేరేపింపబడి మండేలా గారు గాంధీ దగ్గర ఉన్నటువంటి సిద్ధాంతాల్ని అక్కడ ఆయన వాడుకొని వాళ్ళ పోరాటంలో కూడా వాడుకోవడం జరిగింది. ఏ రంగంలో తీసుకున్నా, మనం క్రికెట్ విషయంలోకి వస్తే మన సచిన్, ద మాస్టర్ బ్లాస్టర్ సచిన్ గారి యొక్క మెంటార్షిప్ ని గవాస్కర్ గారి ద్వారా నేర్చుకున్నాడు. ఆయనకి ఇబ్బంది వచ్చినప్పుడు, చేతికి ఒకసారి ఇబ్బంది వచ్చి ఎల్బో ఇబ్బంది వచ్చింది. ఆ టైంలో ఆయన ఏం చేయాలో అర్థం కాకుండా ఒక రకంగా క్రికెట్ నుంచి నిష్క్రమిస్తాడు అన్న టైంలో ఆయనకి చేదోడు వాదోడుగా ఉండి దగ్గర ఉండి మనకు గవాస్కర్ గారిని నేర్చుకుని గవాస్కర్ గారి యొక్క ప్రేరణలో మళ్ళీ ఆయన అనేక రంగాలకే ముందుకొచ్చి అనేక రకాల రికార్డు స్థాపించడం. నెక్స్ట్ అదే పరంపరని ఆయన పక్కన ఉన్నటువంటి సెహ్వాగ్ ఆయన దగ్గర నుంచి నేర్చుకొని ఆయన కూడా ఒక మంచి క్రికెటర్ గా ఎదగడం జరిగింది. సో ప్రతి ఒక మనిషి యొక్క ఎదుగుదలతో ఆయన యొక్క మెంటార్ యొక్క ప్రాముఖ్యత మనకి ఈ విధంగా కనపడుతుంది. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ సైన్స్ విషయంలోకి వచ్చేటప్పటికైతే మన మిసైల్ మ్యాన్, మన యొక్క గొప్ప రాష్ట్రపతి మన అబ్దుల్ కలాం గారికి సతీష్ ధావన్ ఇస్ ద మెంటార్. సతీష్ ధావన్ గారికి మెంటార్లకి మనం మాట్లాడుకుంటే సారాభాయ్ కనుక నా పైన బాబా, హోమీ బాబా, వీళ్ళందరూ కూడా ఒక తరతరాలుగా మనకు ఒక సైన్స్ రంగంలోకి తీసుకునేటట్టయితే వీళ్ళందరూ కూడా మనకు మెంటార్ గా పనికి రావడం అనేది జరుగుతుంది. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ స్టీవ్ జాబ్స్ కూడా, మన జుకెన్బర్గ్, మన ఫేస్బుక్ యొక్క స్థాపకుడు జుకెన్బర్గ్ కి స్టీవ్ జాబ్స్ మనకు ఉన్నాడు. అదే రకంగా స్టీవ్ జాబ్స్ కూడా గురువు బిల్ కాంబెల్స్. ఆయన దగ్గర నేర్చుకుని ఆయన దగ్గర శిష్యరికం చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఎందుకంటే ఎవరైనా సరే వారి యొక్క ఎదుగుదలలో ప్రముఖమైనటువంటి పాత్ర గురువు పాత్ర అయినటువంటి మెంటార్ పాత్రని మనం ఇక్కడ గమనించవచ్చు. సో దిస్ ఈస్ రిగార్డింగ్ మెంటార్స్ యొక్క ఉదాహరణలు చూసాం. వై మెంటార్ ఈజ్ రిక్వైర్డ్? బేసిక్ గా అసలు మెంటార్ అవసరం ఏమిటి? ఏ విషయంలో అయినా సరే విషయం తెలుసుకుంటున్నాము, తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే మెంటార్ యొక్క నీడ్ ఏంటి? మెంటార్స్ ఆర్ వాల్యుబుల్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. వాళ్ళు మనకు ఒక భాండాగారం, ఒక అమూల్యమైనటువంటి విజ్ఞాన ఖని. అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విజ్ఞానాన్ని మనకు తరాలకు అందించడానికి మనం ఒక మనిషిని మెంటార్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మే హెసిటేట్ టు ప్రొవైడ్ ద టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్. ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే మన ఇంట్లో కూడా ఒక రకమైనటువంటి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ప్రాబ్లం ఏమవుతుందంటే ఫ్యామిలీ రిలేషన్స్ లో హెజిటేషన్స్ అనేవి ఉంటాయి. అందువల్ల అవుట్ సైడర్ అయ్యేటట్టయితే మొహమాటం లేకుండా ఏదైనా నిక్కచ్చిగా మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకు బయట వాళ్ళు మెంటార్ గా ఉండేటువంటి అప్పుడు కొంత అడ్వాంటేజ్ కూడా ఉంటుంది అనే విషయాన్ని మనము క్రిటిసిజం కూడా వాళ్ళు పాజిటివ్ గా మనకు ఖచ్చితంగా చెప్పగలుగుతారు. సో ఎంకరేజ్మెంట్ కావాలి అనుకున్నప్పటికీ కూడా ఒక ఎంకరేజ్మెంట్ ని చేదోడు వాదోడుగా ఉండే ప్రతి చోట కూడా మనకు మెంటార్స్ అవసరమైనటువంటి విషయాన్ని.
ఎక్స్ట్రా అవసరం. ఒక చోట మనకు ఇవన్నీ కూడా ఏంటి అంటే మెంటార్ యొక్క నీడ్ ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి విషయంలో ప్రతి చోట మన ఎదుగుదల, ఎందుకు అంటే ఒక్కొక్క మనిషి ఎదుగుదల కూడా ఒక కాన్స్టాంట్ గా ఒకటే లైన్ ఆఫ్ గ్రోత్ ఉండదు. ఇట్ ఈస్ సైకిల్స్ గా ఉంటుంది. ఒక చోట కరువులో ఎస్ కర్వ్స్ అంటాము, ఒక చోట ఆగిపోవడం జరుగుతుంది. ఏ మనిషి అయినా ఎదుగుదల కంటిన్యూస్ గా ఉండదు. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఎదుగుదల ఆగిపోతుంది, ఆ ఎదుగుదల ఫ్లాట్ అవుతుంది. ఆ ఫ్లాట్ నుంచి మళ్ళీ ఒక కరువు తీసుకొని పైకి వెళ్ళటానికి అక్కడ నీకు ఒక మోరల్ బూస్ట్, ఒక పుష్ అవసరం అవుతుంది. అటువంటి పుష్ ఇచ్చేటువంటి వ్యక్తిని మనం మెంటార్ గా పరిగణిస్తాం. ఎప్పుడైనా సరే ఎనీ గ్రోత్ విల్ నాట్ బి ఎ లీనియర్ గ్రోత్. ఈ విధంగా ఉండదు, ఎక్స్ట్రాడినరీగా ఇలా గ్రోత్ ఉండదు. ఇట్ ఈస్ ఆఫ్ ఎస్ కర్వ్స్. ఎవ్రీ టైం కి ఆ ఎస్ కర్వ్ ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ మనకు ఎక్స్ట్రా బూస్ట్ అవసరం అవుతుంది. అప్పుడు మెంటార్ యొక్క పాత్ర మనకు ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది. మెంటారింగ్ కాన్సెప్ట్ ఎలా పనిచేస్తుంది అంటే, మెంటార్ మేనేజెస్ ద రిలేషన్షిప్. ఇది ఇట్ ఈస్ బిట్వీన్ మెంటీ అండ్ మెంటార్. దిస్ ఇస్ ఎ రిలేషన్షిప్. ఈ విధంగా ఒక రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసుకుంటూ మెంటార్ ఎంకరేజెస్ మెంటీ అండ్ సమ్ టైమ్స్ మెంటీ ఎంకరేజెస్ మెంటార్ ఆల్సో, అండ్ మెంటార్ నర్చెస్ the mentee, mentor teaches, mentor offers mutual respect and responds to the mentee's needs. So this is the concept of mentoring concept లో ఈ రకంగా ఉంటుంది. బేసిక్ ఆఫ్ అసలు దీనన్నిటికీ ఒక బేసిస్. ఏదైనా సరే ఒక రిలేషన్ నిలబడాలి అంటే దానికి ఒక ప్రధానమైనటువంటి మూలం ఏదైతే ఉంటుందో అది మ్యూచువల్ ట్రస్ట్ అంటాము. ఇద్దరికి, మెంటీకి మెంటార్కి మధ్యలో ఉండేటువంటి ట్రస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బేసిస్ ఫర్ మెంటారింగ్. ఆ ట్రస్ట్ లేని చోట మెంటారింగ్ కష్టం. ఒక వ్యక్తి నమ్మని అప్పుడు చాలా కష్టం అవుతుంది. ఆ నమ్మకం అనేది ఇక్కడ పునాదిగా ఉంటుంది మెంటారింగ్ కి. ఆ నమ్మకం అనేటటువంటిది బేసిస్ ఆఫ్ మెంటార్. రెగ్యులర్ కాంటాక్ట్ అండ్ కన్వర్జేషన్. మనం అనుకుంటాము మెంటార్ గా ఒక మనిషిని మనం తీసుకున్న తర్వాత అక్కడితో ఆగిపోతే కొద్దిగా ఇట్స్ అ రెగ్యులర్ కాంటాక్ట్. ఒక గోల్ ని మనం తీసుకుంటాము, ఆ తీసుకున్న తరుణంలో రెగ్యులర్ కాంటాక్ట్ లేకపోతే we will miss the link. అండ్ కాన్వర్జేషన్, రెగ్యులర్ కాన్వర్జేషన్ కూడా మనం మెంటీతో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు నేను ఏదైనా నేర్చుకుందాం అనుకుని ఒక అతన్ని మెంటార్ గా అడిగినప్పుడు ఆయన రెగ్యులర్ బేసిస్ లో లేకుండా ఉండేటట్టయితే వీలు పడదు. ఎందుకంటే దెర్ ఈస్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది అంచెలంచెలుగా ఏ స్థాయిలో ఉన్నది రెగ్యులర్ గా మానిటర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. జెన్యూన్ బిలీఫ్ ఇన్ ద ప్రాసెస్. there is a process. We will come for ముందుకు వెళ్తున్నప్పుడు మనం ప్రాసెస్ తెలుసుకుంటాము. ద బిలీఫ్ ఉండాలి. ఎందుకంటే ఇమీడియట్ రిజల్ట్స్ రాకపోవచ్చు. ఒక్కొక్కసారి మెంటారింగ్ లో మనం అనుకుంటాం ఒక ఆయన్ని నేను గురువుగా పెట్టుకున్నాను, ఇమీడియట్ గా రిజల్ట్ రాలేదు అనుకుని మెంటార్ని మార్చే ఆలోచనలు కూడా జరుగుతుంటాయి. అలా కాకుండా ఆ సిస్టమ్ మీద బిలీఫ్ ఉండాలి. అది ఒక ప్రాసెస్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్స్ ఇమీడియట్ రిజల్ట్స్ కనపడతాయి, సమ్ టైమ్స్ కొద్దిగా లేట్ గా కూడా రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. డిజైర్ టు బిల్డ్ ద ఇన్స్టిట్యూషన్. ఇద్దరికి ఒక కోరిక ఉండాలి. ఇన్స్టిట్యూషన్, ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్. ఇద్దరు కలిపి ఒక ఒప్పందానికి వచ్చి ఒక వ్యవస్థని నిర్మిస్తున్నప్పుడు ఆ వ్యవస్థ మీద కూడా వాళ్ళిద్దరికి ఉండాలి. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ ఉంటుంది. కుటుంబ వ్యవస్థలో తండ్రి మీద కొడుకుకి, కొడుకు మీద తండ్రికి లేనప్పుడు తండ్రి కూడా మెంటారింగ్ చేస్తుంటాడు. మెంటారింగ్ అంటే ఏదో స్పెషల్ మెంటారింగ్ అని అసలు ప్రతి విషయంలో కూడా ఆ కుటుంబ వ్యవస్థ మీద లేనప్పుడు, కుటుంబ వ్యవస్థలు లేనిటువంటి దేశాలలో మనం చూస్తున్నాము, ఆ ఇన్స్టిట్యూషన్ లేనప్పుడు, ఏ రకమైనటువంటి బిలీఫ్ లేనప్పుడు ఆ రకమైన చాలా ఇబ్బందులు లోనవుతున్నావు. సో ఏదైనా ఒక వ్యవస్థ నిర్మాణానికి ముందు అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిదే ఆ కోరిక అనేది అవసరము. మన ఇద్దరము కలిసి పనిచేద్దాం అనేటువంటిది. ఇద్దరు కూడా ఈ కాంట్రాక్ట్ లో, ఈ మెంటారింగ్ ప్రాసెస్ లో హెల్ప్స్ బోత్ పర్సన్ టు గ్రో. మెంటీ దగ్గర నుంచి మెంటార్ నేర్చుకోవడానికి, మెంటార్ దగ్గర నుంచి మెంటీ నేర్చుకోవడానికి కూడా ఒక రకమైనటువంటి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈస్ ద బేసిస్ ఫర్ మెంటారింగ్. మనకు మెంటార్కి మెంటీకి ఉండేటువంటి క్వాలిటీస్ గురించి చూసేటట్టయితే, ఎవరెవరికి ఏం స్కిల్స్ ఉండాలి అనేది చూసేటట్టయితే, మెంటార్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లిజనింగ్ యాక్టివ్లీ. ఎవరైతే మెంటీ చెబుతున్నాడో వినాలన్నటువంటి జిజ్ఞాస, పూర్తిగా విని అతని అవసరాన్ని మనం గుర్తించి అటువంటిది అవసరం చాలా ఉంటుంది మెంటార్కి. బిల్డింగ్ ట్రస్ట్, ఇది బోత్ వేస్. ఆయన కూడా నమ్మకవలసినటువంటి ఎబిలిటీ టు ఎంకరేజ్ చేసేటువంటి అవకాశము, అతనికి ఒక పట్టుదల ఉండాలి. ఐడెంటిఫైయింగ్ ది గోల్స్ ఆఫ్ ద మెంటీ, ప్రొవైడింగ్ కరెక్టింగ్ థింగ్స్, ఇవి అవసరమవుతుంది మనకు మెంటార్ గా. మెంటీకి కూడా ఏదైతే మెంటార్ చెప్తున్నాడో దాన్ని
వినవలసినటువంటి అకుంఠిత భావనతో వినవలసినటువంటి లిజనింగ్ యాక్టివ్లీ అనేటువంటి లిజనింగ్ స్కిల్ అవసరం అవుతుంది. తనకు కావలసినది రాబట్టుకోవటానికి ఏ ప్రశ్న వేస్తే మంచిగా ఉంటుంది, ఒక ప్రశ్నని వేయటం ద్వారానే ఒక మంచిది తీసుకున్నటువంటి సమాధానాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆస్కింగ్ రైట్ క్వశ్చన్స్ అనేవి మెంటీగా ఉండవలసిన క్వాలిటీ. రెగ్యులర్ గా ఏదో వినటమే కాకుండా నీకు కావాల్సినది ఏ రకమైనటువంటి క్వశ్చన్ ద్వారా సంధిస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనేటువంటిది చూసుకోవాల్సిన. కాన్ఫిడెన్షియాలిటీ అండ్ కీపింగ్ ట్రస్ట్. సమ్ టైమ్స్ ఒక రిలేషన్ బిల్డప్ అయిన తర్వాత తన పర్సనల్ మ్యాటర్స్ కూడా మెంటార్స్ షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు అది మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళటకు కాకుండా ఒక కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేసేటువంటి అవసరం కూడా మెంటీకి ఉంటుంది. ఎబిలిటీ టు టేక్ ఇనిషియేటివ్. ద ఇనిషియేటివ్ షుడ్ బి టేకెన్ బై మెంటీ ఫస్ట్. ఎందుకంటే దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద మెంటీ నేర్చుకుందాం అనుకుంటున్నాడు కాబట్టి ఇది మెంటీ యొక్క అవసరము. మెంటీ మొట్టమొదటిగా తన యొక్క అవసరాన్ని గుర్తించవలసినటువంటి అవసరము, దానిని ఇనిషియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దేర్ ఈస్ ఎ ప్రాసెస్ ఫర్ ఎవ్రీథింగ్. అదే విధంగా మెంటర్షిప్ ఈజ్ ఆల్సో ఏ ప్రాసెస్. ఇట్ గోస్ టు 4 stages. ద ఫస్ట్ స్టేజ్ ఇస్ ఇనిషియేషన్ స్టేజ్, ద సెకండ్ వన్ ఇస్ కల్టివేషన్ స్టేజ్, సపరేషన్ ఫేజ్ అండ్ రీడెఫినేషన్ ఫేజ్. ఏ నిర్మాణం చేయాలన్నా మనం అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ ఎ ఫేజ్. ప్రతిదీ వ్యవసాయం దగ్గర నుంచి తీసుకున్నారా మనం ఏదైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజెస్ ఉంటాయి. అదే విధంగా స్టేజెస్ ని మనం మాట్లాడుకుంటే ప్రతి విషయం కూడా ఒక స్టేజ్ వైజ్ గా ఉంటుంది. అందులో మెంటారింగ్ ప్రాసెస్ లో 4 stages లో ఇనిషియేషన్ స్టేజ్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్. ఇనిషియేషన్ ఫేజ్. In this stage where the mentoring relationship will be established. మొట్టమొదటిగా మెంటీ తనకు కావలసినటువంటి విషయాన్ని తనకు ఎవరి దగ్గర లభిస్తుందో ఎత్తుక్కొని అతని దగ్గరికి వెళ్ళి అతన్ని కాంటాక్ట్ చేసి అతని పరిచయం పెంచుకునేటువంటి రిలేషన్షిప్ ఏదైతే ఉందో దట్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్. అక్కడ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క పరిచయం చేసుకుంటారు. తర్వాత మెంటీ తనకు కావాల్సినటువంటిది ఏంటి, తన గోల్స్ ఏంటి అనేటువంటిది మొట్టమొదటిగా మెంటార్ కి షేర్ చేయటం అనేటువంటి విషయం జరుగుతుంది. దిస్ ఇస్ ద ఇనిషియల్ స్టేజ్. ఈ ఇనిషియల్ స్టేజ్ లో తనకి ఏం కావాలి అనేటువంటిది చెప్పటము, తనని ఏ విధంగా రాబట్టుకోవాలి అనేటువంటిది చెప్పటము జరిగినప్పుడు మెంటార్ తనకు మెంటీకి కావాల్సినటువంటి అవసరాలని పరిగణనలో తీసుకొని సెకండ్ స్టేజ్ లో కల్టివేషన్ స్టేజ్ అంటాము. కల్టివేషన్ స్టేజ్ బిగిన్స్ as the mentor provides advice and guidance to the colleague. Colleague is nothing but mentee. ఆ మెంటీకి ఏ రకమైనటువంటి అవసరాన్ని తన ద్వారా ఇవ్వగలుగుతాను అనేటువంటి విషయాన్ని మెంటార్ గ్రహించి తనకి కావాల్సినటువంటి గైడెన్స్ ఇవ్వడానికి ఆ స్కిల్ కి సంబంధించినటువంటి స్కిల్ సెట్ ఎక్కడ లభిస్తుంది, ఆ స్కిల్ సెట్ కి కావాల్సిన టైం పీరియడ్ ఎంత, ఆ స్కిల్ సెట్ కోసం తను ఏం చేయాలి, ఇద్దరు కలిసి ఎప్పుడు చేయాలి, ఈ విధమైనటువంటిది సెకండ్ స్టేజ్ లో ఇద్దరు పనిచేస్తుంటారు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గోల్ అనేది ఎవరైతే ఫిక్స్ చేసుకుంటారో ఆయన మెంటీ గోల్ ఫిక్స్ చేసుకుంటాడు. ఆ గోల్ ఫిక్సేషన్ లో మెంటారు ఒక్కొక్కసారి తనకు ఒక రకమైనటువంటి సలహాల ద్వారా ఆ గోల్ ని కూడా మాడిఫై చేసేటువంటి లిబర్టీ అనేది మెంటార్ కి ఉంటుంది. మెంటార్ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. మెంటార్ కి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మెంటార్ హ్యాస్ టు గివ్ టైం. టైం ఇవ్వలేనటువంటి వాళ్ళు మెంటార్ గా కష్టంగా ఉంటుంది. మెంటార్ టైం ఇవ్వలేని రోజున చాలా కష్టము. మెంటార్ కి టైం ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా మెంటీకి టైం ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఒక స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళిద్దరూ అనుకున్నటువంటి గోల్ ని అచీవ్ చేసిన తర్వాత ఆ గోల్ రీచ్ అయిన తర్వాత నాలెడ్జ్ మెంటార్ దగ్గర నుంచి మెంటీకి తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఆ రిలేషన్షిప్ ని కంటిన్యూ చేసుకుందామా, ముందుకు వెళ్ళి ఇంకోటి ఏదైనా నేర్చుకుందామా అనేటువంటి సెపరేషన్ స్టేజ్ ఉంటుంది. లేనప్పుడు వాళ్ళిద్దరూ మ్యూచువల్ గా కన్సెంట్ తో అక్కడికి ఆ రిలేషన్ ని క్లోజ్ చేసేటువంటి స్టేజ్ అంటాం దాన్ని. దట్ ఈస్ కాల్డ్ సెపరేషన్ ఫేజ్. నెక్స్ట్ ఫేజ్ లో రీడెఫినేషన్ ఫేజ్ లో మెంటారు అక్కడి నుంచి ఆ క్లోజ్ చేసుకుంటాడు. తను మళ్ళీ మెంటీ తనను పెంచుకున్నటువంటి నాలెడ్జ్ తో మెంటార్ గా రీడెఫినేషన్ స్టేజ్ లో వెళ్తాడు. సో దిస్ ఈజ్ ఆల్ ఒక 4 steps గా ప్రొఫెషనల్ గా ఎదిగిన తర్వాత తను కూడా ఆ స్థాయికి మెంటార్ స్థాయికి ఎదగటం అనేది రీడెఫినేషన్ స్టేజ్ అంటాము. దీస్ ఆర్ ఆల్ 4 stages. ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది. మెంటార్ మోటివేట్స్.
మెంటార్, సో ద ప్రైమ్ జాబ్ ఆఫ్ మెంటార్ ఈస్ టు మోటివేట్ ద మెంటీ. మనం ఎప్పుడు చూసినప్పటికీ కూడా ఒక స్టేజ్ లో ఒక నిస్సత్తువ వచ్చినప్పుడు మెంటీకి మెంటార్ ఆయనకి ఎంకరేజ్ చేయవలసినటువంటి బాధ్యతని తీసుకుంటాడు. ఆ బాధ్యతతో ముందుకు వెళ్ళవలసినటువంటిది. మనం ఉదాహరణకి చూసుకునేటట్టయితే ఒక స్టేజ్ లో చాలా మెంటల్ డిప్రెషన్ కి లోన్ అవుతాడు టెండూల్కర్. అప్పుడు ఆయన ఒక మెంటార్ అయినటువంటి గవాస్కర్ ఆయనకి దగ్గర ఉండి చేదోడు వాదోడుగా ఉండి ఆయనని మళ్ళీ మోటివేట్ చేసి పైకి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. సో మెంటార్ ఒక మంచి మోటివేటర్ గా అన్ని విధాల ఆయనకి అవసరం అవుతుంది. ఛాలెంజెస్. మెంటార్ షుడ్ ఛాలెంజ్ ది మెంటీ టు ఎంకరేజ్. ఎందుకు ఛాలెంజ్ చేస్తాడు అంటే తనలో ఉన్నటువంటి పొటెన్షియల్ ని గుర్తించిన తర్వాత టు బ్రింగ్ అవుట్ ది టోటల్ పొటెన్షియల్ ఆఫ్ ద మెంటీ హీ ఛాలెంజెస్. మెంటార్ పుషెస్. ఈ విధంగా ఒక ఛాలెంజ్ ఇచ్చి ఆ ఛాలెంజ్ వైపు తోయటం ద్వారా మెంటీలో ఉన్నటువంటి క్వాలిటీస్ ని పైకి తీసుకురావడానికి ఛాలెంజెస్ రూపంలో ఎవ్రీ టైం ఆయన ఏదైనా పడిపోయినప్పటికీ కూడా పక్కన ఉండి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఆ విధంగా మెంటీకి ఛాలెంజెస్ ని కూడా పోస్ట్ చేస్తూ మెంటారు పూర్తి పొటెన్షియల్ ఆఫ్ ది మెంటీని బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మెంటార్ ప్రొటెక్ట్స్. మెంటార్ ఆల్వేస్ ప్రొటెక్ట్స్ ది మిస్స్టెప్స్ ఆఫ్ ది మెంటీ. మనం ఇందాక చూసినటువంటి ఉదాహరణలో 1979 లో SLV3 లాంచింగ్ అప్పుడు మన మిసైల్ మ్యాన్ గారు ఆయన యొక్క దాంట్లో ఉంటాడు. సతీష్ ధావన్ అనేది ఇస్రోలో ఆ రోజున ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఇస్రో. అది SLV3 ఈయన గారు మిసైల్ మన అబ్దుల్ కలాం గారు ఆ ప్రాజెక్ట్ మేనేజర్ గా ఉంటాడు. ఆ ప్రాజెక్ట్ లాస్ట్ 8 సెకండ్ల ముందు కంప్యూటర్ ఆపేయమంటుంది. మాల్ ఫంక్షన్స్ ఉంది, కంప్యూటర్ ఆపేయమంటుంది. కానీ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి డెసిషన్ తీసుకొని కంప్యూటర్ ని పక్కబట్టి మాన్యువల్ గా SLV3 లాంచ్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ SLV3 మనకు ఇమీడియట్ గా మాల్ ఫంక్షన్ అయ్యి సముద్రంలో పడిపోతుంది. చాలా క్రిటిసిజం వస్తుంటుంది. అప్పుడు ఆ హెడ్ గా మనకు కలాం గారు ప్రెస్ ని మీట్ అయ్యి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. కానీ అప్పుడు బాధ్యత తీసుకొని మెంటార్ గా సతీష్ ధావన్ గారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ని అటెండ్ అయ్యి ఆ ఫెయిల్యూర్ కి తనను బాధ్యత వహిస్తూ నెక్స్ట్ టైం ఖచ్చితంగా డెఫినెట్ గా ప్రాజెక్ట్ క్లిక్ అవుతుంది అని చెప్తారు. వెరీ నెక్స్ట్ ఇయర్ 1980లో మనము SLV3 లాంచ్ చేస్తాము. అది సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ యొక్క దాన్ని మెంటార్ అయినటువంటి ధావన్ గారు దాన్ని ఈయన గారికి ఆపాదిస్తూ నెక్స్ట్ ప్రెస్ మీట్ లో ఈయనని పుష్ చేయడం జరుగుతుంది, ముందుకు చేస్తుంది. ఈ విధంగా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు మెంటార్ విల్ ప్రొటెక్ట్ మెంటీ. ఈ విధంగా చిన్న చిన్న తప్పులు జరిగినప్పుడు ఆ బాధ్యతను బాధ్యత తీసుకుంటాడు, పెద్దరికం తీసుకుంటాడు. ఆ విధంగా మెంటార్ యొక్క ప్రాముఖ్యత మనకు అవసరం అవుతుంది. మెంటార్ షేర్స్ హిస్ లైఫ్ లెసన్స్. మనం చాలా సార్లకి మనం ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి అనుభవాల్ని కూడా ఆ రిలేషన్, ఆ ట్రస్ట్ బిల్డప్ అయిన తర్వాత వారి యొక్క రిలేషన్ ని, ఆ విషయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడతాయి. ఎప్పుడైతే ట్రస్ట్ బిల్డప్ అవుతుందో తన పర్సనల్ లైఫ్ లో జరిగినటువంటి విషయాన్ని కూడా షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సింపుల్ గా ఎందుకంటే మనం ఇందాక చూసినప్పుడు జుకెన్బర్గ్ను జుకెన్బర్గ్ ఫేస్బుక్ ని ఒక స్టేజ్ లో చాలా ఇబ్బందులు లోనవుతాడు. ఫైనాన్షియల్ గా డిప్రెషన్ లో ఉన్నప్పుడు జాబ్స్ అని అడిగినప్పుడు జాబ్స్ ఒక సలహా ఇస్తాడు. తన లైఫ్ లో తను అనుభవించినప్పుడు చెన్నైలో వచ్చేసి మన దగ్గరకు వచ్చి మధుర మీనాక్షిని చూసి వెళ్ళడం జరుగుతుంది. ఆయన మధుర మీనాక్షి అమ్మవారి దగ్గరికి వస్తే మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన కూడా తన జీవితంలో ఒక రకంగా మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చి ఆమె దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాత ఆయన మంచిగా ధైర్యంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది జాబ్స్. అదే విషయాన్ని మనకు చెప్తాడు మెంటీ అయినటువంటి జుకెన్బర్గ్ చెప్తే జుకెన్బర్గ్ విజిట్స్ అమ్మవారి టెంపుల్కి వస్తారు, మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ ని విజిట్ చేసి వెళ్తాడు. ఆ కాన్ఫిడెన్స్ తోనే ఆయన మళ్ళీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ లైఫ్ లెసన్స్. వాళ్ళ జీవితాల్లో జరిగినటువంటి అనుభవాల్ని వాళ్ళకి నేర్పడం ద్వారా ఒక కాన్ఫిడెన్స్ ని కూడా ఆ ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటారు. ఎప్పుడైతే ట్రస్ట్ బిల్డ్ అవుతుందో ఆ ట్రస్ట్ లోనే పర్సనల్ మ్యాటర్స్, పర్సనల్ యొక్క సక్సెస్ ని పంచుకోవటం అనేది మెంటార్ మెంటీ యొక్క రిలేషన్స్ లోకి మనం తీసుకోవచ్చు. మెంటార్ ఇస్ ఎ కోచ్. మెంటార్ ప్రతి ఒక్క మార్పుని గమనిస్తూ ఆ ప్రిపేర్ ఫర్ ది చేంజెస్, జరిగేటువంటి మార్పుల్ని ఖచ్చితంగా ఊహించి ఆ మార్పుల్ని ముందుగా ఊహించి ఆ రాబోయే మార్పులకి అనుగుణంగా మెంటీని తయారు చేసేటువంటి బాధ్యతని కూడా మెంటార్ తీసుకోవటం జరుగుతుంది. సో దిస్ ఈస్ రిలేటింగ్ బిట్వీన్ మెంటార్ అండ్ మెంటీ. దిస్ ఈస్ హౌ ఇది మనం చూస్తే రిలేలో ఏ రకంగా అయితే మనం బ్యాటన్ ని
ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదే విధంగా రిలే ఆఫ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో ఇవాటి రోజున మనకు ఈ ట్రాన్స్ఫర్ అనేటటువంటి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ని మెంటీ మెంటార్ దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం లైనిజంలోకి తీసుకున్నట్టే ఇదే విషయాన్ని మనం లైనిజంలోకి ఆపాదించుకుంటే మన ముందు తరాల్లో పీడీజీలు వారి యొక్క ముందు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం అనేక విషయాల్ని నేర్చుకుంటూ ఈ లైనిజం ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఈనాటి తరంగా లీడర్స్ గా ఎదుగుతున్న మనందరి మీద ఇవాళ మనం మీటింగ్ అటెండ్ అవుతున్న ప్రతి లీడర్ పిఎస్టీల మీద కానీ ఆర్సీల మీద కానీ జెడ్సీల మీద కానీ మనం ఏమేమి నేర్చుకోవచ్చు, మన లైనిజంలో ఉన్నటువంటి విషయాలు ఏంటి, ఈ లైనిజం ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి మనం చాలా సార్లు మాట్లాడుకుంటున్నాము. టైమింగ్ విషయంలోకి వచ్చి మాట్లాడుకునేటట్టయితే టైం విషయంలోకి వచ్చేటప్పుడు మన పీడీజీ గారు అయినటువంటి సురేష్ గారి దగ్గర టైమింగ్ విషయం నేర్చుకోవచ్చు. అదే విధంగా ఏదన్నా ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేటటువంటి పబ్లిక్ స్పీకింగ్ గురించి మాట్లాడుకుంటే శివప్రసాద్ గారి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అనేక విషయాలు ఇవాళ రోజున మన దగ్గర శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర చాలా కూల్ గా మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఆయన ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఒత్తిడికి లోనైనట్టుగా కూడా ఇంతవరకు ఎప్పుడు కనపడలేదు. దో హీఈస్ వెరీ కూల్. చావాల్సింది చాలా ఎంతో జరిగింది, కానీ ఈ విధంగా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క క్వాలిటీని మనము నా వరకు వచ్చేటట్టయితే నా మెంటార్ గారు అయినటువంటి టాండన్ గారు వెరీ సింపుల్, యూ కెన్ డూ ఇట్ మ్యాన్ అన్న ఒకే ఒక మాట చెప్పారు. దట్ గివ్స్ మీ ఎంకరేజ్మెంట్. సో వెరీ కూల్. ఆ విధంగా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనము లైనిజంకి అవసరమైనటువంటి వాటిని ఏ విధంగా పొడికిపుచ్చుకొని ఈ లైనిజాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి విషయాన్ని మనం ఈ రోజున నేర్చుకోవడానికి ఎంతో దోహదం చేస్తుంది. స్మాల్ క్లిప్పింగ్. దట్ సింపుల్. మనము పడిపోకుండా కాపాడే మెంటీ మనకు అవసరము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి మరొకసారి అందరికీ థ్యాంక్స్ చెప్తూ ముగిసిందిగా ప్రకటిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ చక్రపాణి గారు. ఎవరైనా ఇంకా ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆడియన్స్? ప్రెజెంట్ చేయండి. ఎవరైనా క్వశ్చన్ చేస్తా అంటే నేను అన్మ్యూట్ చేస్తాను. ప్లీజ్ రేజ్ హ్యాండ్. ఎనీ క్వశ్చన్ డిజిటల్లీ రేజ్ హ్యాండ్ చేయండి. ఓకే, ఆడప్ రాము అన్మ్యూట్ చేసుకోండి సార్. మాట్లాడండి ఏపరామ్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వీడియో ఆన్ చేసుకోండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి, అడగండి. గుడ్ ఈవినింగ్. లేదు సార్, కాన్షియస్ ఇన్కాన్షియస్ సార్ చెప్పిన విషయాలు స్టార్టింగ్ లో కొంచెం కన్ఫ్యూజ్ అయింది, తర్వాత అర్థమైపోయింది. కాన్షియస్, కాన్ఫిడెన్స్, కంటిన్యూస్ ఇన్కాన్ఫిడెన్స్, దీని గురించి సార్ చెప్పిన స్టార్టింగ్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయింది. వర్డ్స్ రిపీటెడ్లీ అవే వస్తే అర్థం కాలేదు, బట్ కొద్ది డీప్ గా వెళ్తే క్లియర్ గా అర్థమైపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా బాగుంది. ఓకే రాము గారు. నెక్స్ట్ ఇంకెవరైనా క్వశ్చన్ ఏమైనా ఉంటే మీ రేజ్ హ్యాండ్ చేయండి డిజిటల్లీ. రాజమౌళి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేసుకోండి రాజమౌళి గారు. సార్ ముందుగా గుడ్ ఈవినింగ్ టు ఆల్ పార్టిసిపెంట్స్ అండ్ డిగ్నేటర్స్ సార్. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ ఈ క్లబ్ లో జాయిన్ అయినాను. ఈ ఫస్ట్ ఎల్సీఎఫ్లు, ఎల్ఐఎఫ్లు ఇవన్నీ కూడా నాకు అసలు ఫస్ట్ బిఎస్సీ అంటే ఏందో నాకు తెలియదు అసలు స్టార్టింగ్. తర్వాత నేను ఆల్రెడీ మా జెడ్సీ కానీ కర్పూర్ సత్యనారాయణ కానీ సుధార్ కానీ వాళ్ళ ద్వారా కొంత నేర్చుకున్నాను. మా దగ్గర నరసింహ గారు మెంటర్ అంటున్నారు. అసలు మెంటర్ అంటే ఏంటిరా బాబు అని అనుకునేది. ఈరోజు మన గౌరవనీయులైన చక్రపాణి గారితో ఆ నాలెడ్జ్ తీసుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చక్రపాణి సార్ అండ్ అదర్స్ అందరికీ కూడా సార్ వచ్చేస్తాను.
Right. Thank you. Anybody, any question? Okay. Vasudeva Reddy garu. Unmute చేసుకోండి sir. Right. Chakrapani garu, is mentorship and leadership is correlated or any these things? So I want a clear cut clarification, sir. అంటారు వాసారెడ్డి గారు లీడర్షిప్ కి వాసారెడ్డి గారు మరొకసారి Mentorship and leadership is correlated or different? there are two different things. ప్రతి లీడరు మెంటార్ గా ఉండలేడు. ప్రతి మెంటారు లీడర్ కాదు. ప్రతి లీడరు మెంటార్ కాలేడు. లీడర్షిప్ ఇస్ డిఫరెంట్ అండ్ మెంటార్షిప్ ఇస్ డిఫరెంట్. మెంటార్షిప్ కి ఆయనకి కావాల్సినటువంటి క్వాలిటీస్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇచ్చే గుణం ఉండాలి. మొట్టమొదటిగా తనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ని షేర్ చేసే గుణం ఉండాలి. లీడర్ ఎదుగుతూ వెళ్తూ ఉంటాడు తప్ప ప్రతి వాళ్ళకి కొందరు లీడర్స్ షేర్ చేయరు. బట్ వేర్ ఎస్ అ మెంటార్ తనకు నా నాలెడ్జ్ ని షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. Thank you. ఓకే అండి. తిరుపతి గారు సార్ మాట్లాడతారా ఏమన్నా? తిరుపతి గారు అన్మ్యూట్ చేసుకోండి. యాడ్ ఆఫ్ తిరుపతి గారు. రైట్ మేడం. ఓకే అండి. నౌ ఐ రిక్వెస్ట్ Lion Minish Narayan Tandonji to review the presentation. Mentor. Already it has been presented by Lion Chakrapani, PG Dr. Vijaya, GLT coordinator Lion N.V. Rao, other office bearers, our district governor, and presenter for today, Lion Chakrapani. I would really like to compliment and congratulate Lion Chakrapani for a good presentation. Thank you, sir. Actually, it is not a subject for half an hour. He was showing the slides and brushing. It takes time, but still in a duration of 30 minutes, he has taken up somewhere between 25 to 30 minutes. He has given a very good presentation. The slides, the examples which he has shown. See, our recent example is Neeraj Chopra. Exactly. His guide was Hon from German coach, Yes, sir. who has set a record of 104.8 meter. So under his training, under his guidance, under his knowledge, he has gone, and with a vast training of 5 years, he could bring laurels to our country. Same way, Shaili Singh, who won silver medal in long jump, Anju Bobby George was the guide. See, mentor is a person who should give you constructive criticism. This also he has presented in his slide. But at the same time, if there is any lacuna or anything is missing, I think it is time for us to also to see that when we are going for future presentation. See, both are in Karimnagar, Lion Raj Reddy and Lion Chakrapani. And the initial work could have been done before the start of the program. Thank you, sir. Sorry. So this helps a lot, because when we are going for a presentation, the beginning speaks a lot. Also, dress code. I am also wearing this, but the presenter should either be in a tie or suit. Yes, sir. Maybe you are operating from a house, but this should be followed in general. The office bearers, the presenter, this all gives a very, very positive outlook to the presentation what you are making. And Vasudeva Reddy raised one question about leadership and mentorship. And I really appreciate the reply given by Lion Chakrapani that every leader cannot be a mentor. Every mentor cannot be a leader. So it is nothing. It is what is your knowledge in a subject, how you present it, how you guide the people, how you take them for raising their standards. A mentor is one who raises the standard of mentee in all aspects. It can be personality, it can be presentation, it can be outlook, it can be management, everything. So only one more problem is attendance. Attendance today, of course, a lot of functions, marriages, but attendance is poor. Apart from leaders, the attendance is not very encouraging. I think our governor, I appeal to our governor
that he should fix some good points to motivate people who are regularly attending the meeting. So that will definitely help. See, Lion Santosh has corrected himself. He went for a quote. This is what is required. See, we should be very open in our this. This is required. And Santosh, I only appeal that in future, because there are a lot of presentation, Dr. Vijay is taking so much pain. It is our 8th program. So attendance should also be encouraged. So some points, some encouragement, some bonus from district administration should be there so that more and more people participate. The program was really very, very good. The presentation was good, and whatever minimum things could have been improved, I have already told. I congratulate Lion Chakrapani for his good presentation, and I am confident that the participants who are present here have definitely taken some good points, and that will definitely help them to build their individuality and develop their future. I congratulate him and wish him all the best. Thank you very much for giving me this opportunity. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి టండన్ సార్ చెప్పినట్టు డీజీ గారు క్లబ్స్ నుండి ఎక్కువ మంది పార్టిసిపేట్ అయితే వారికి కొన్ని పాయింట్స్ ఉంటాయి అనేది ఒకటి క్లబ్ లెవెల్లో అనౌన్స్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడున్న అందరు కూడా ఈ ప్రతిసారి కూడా వారు పార్టిసిపేట్ అవడమే కాకుండా ఇంకా కొత్త వారిని తీసుకొని రావాలని, అలాగే ప్రజెంటేషన్స్ మనము డిస్కరేజ్ కావద్దు. అంటే మనము ఇప్పుడు మనము కొత్తగా అవకాశం ఇస్తున్నాం ఇక్కడ స్పీకర్స్ కి, ప్రెజెంటర్స్ కి, కాబట్టి వారికి ఎంకరేజ్మెంట్ ఉండేలాగా మనము ఉండాలి. మధ్యలో కూడా మనం వచ్చి కూడా లీవ్ మీటింగ్ నుండి వెళ్ళిపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే వాళ్ళందరూ కొత్త వాళ్ళకు ముందు ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటది. మరి ప్రెజెంటేషన్ సరిగ్గా అనిపిస్తలేదు అని ఎవరు కూడా మధ్యలో వెళ్ళిపోకూడదని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ముందు ఇంకా వారు ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటది. వారిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరము మనందరి మీద కూడా ఉంది. ఇప్పుడు అందరూ వచ్చే వాళ్ళందరూ ఎక్కువ న్యూ గా వచ్చే వాళ్ళే ప్రెజెంటర్స్. మరి టాండన్ గారు చాలా చక్కగా చెప్పారు. అయితే మనకి ఒకటి మన క్లబ్ లెవెల్లో ఎలా దీన్ని అన్వయించుకోవాలి అనేది, కొరిలేట్ చేసుకోవాలనేది కొంత మరి తెలియాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను సార్. అంటే ఎట్లా మన లయనిజానికి మెంటరింగ్ అనేది ఉపయోగపడుతుందని, హౌ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ us ఫర్ లయన్స్ క్లబ్స్. సార్ కొంచెం ఏదైనా రిక్వెస్ట్ టు టెల్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ దిస్. How can it help You see, regarding Lions and Lions clubs? You speak regarding taking up in clubs. I think every club also we can start with every month in their general body meeting. We can have some presentation by either from the club or from some outside good speaker. Of course, it will be little costly, because if you have to go for PowerPoint presentation, we have to see the modus operandi, how we are going to do it. Because only speaking will not help. There should be something on the screen. If people take it very, very fast. He gave the example of Gavaskar, Sachin, Sehwag, Ramakrishna, Vivekanand. Then we see a lot of things. So we can definitely take it in our clubs, and we have to work a model operandi for that how we should take suggestions from all members, that how we can go about. And I think we can implement it to start with, maybe once in 3 months in our meetings, in best possible way we can do it. At the same time, we are giving the presenter half an hour time. We can ask the presenter well in advance. If he requires more time, I think we can go it in 2 or 3 parts also. It is not that we have to conclude in half an hour the topic. See, some topic where you go with more example, it helps people a lot. So we can go for with 2 or 3 in parts also. So the persons, Lions who have attended the first program will definitely attend the second program. They will encourage Lions who have not attended. So that also will help to improve the attendance.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Now I request our district governor Nagula Santosh to say a few words. Presiding officer Madam Vijaya Gariki and today's mentor, multiple LCF coordinator line Tanan Sir Gariki, vice governors, district mentor, district advisor Anant Shiv Prasad Gariki, presenter Chakrapani Gariki, andarki namaste friends. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు విజయ మేడం. కాంబినేషన్ బాగా సూట్ చేశారు మేడం. మెంటర్ని ఎక్సలెంట్ మెంటర్ని పెట్టారు, ఆయనకి తగ్గట్టు ప్రజెంటర్ని కూడా ప్రజెంటర్కి తగ్గ మెంటర్ని ఈరోజు ఆర్గనైజ్ చేసి మళ్ళీ మెంటరింగ్ టాపిక్ ఇచ్చేసి అసలు నిజంగా అంటే చాలా మంది చూస్తే బాగుండేది, వింటే బాగుండేది. ఇది మెంటరింగ్ అంటే ఏంది అనేది తెలుస్తుండే. అసలు మన అన్వేషణ ప్రోగ్రామ్ లో కూడా ఇట్స్ ఎ గ్రేట్ పార్ట్. లైక్ మెంటరింగ్ ప్రతి దానికి మెంటర్ గా పెడతా ఉన్నారు మీరు, ఎక్సలెంట్ గా ఆర్గనైజ్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద మెయిన్ స్టోరీ బిహైండ్ దట్ అనేది తెలిసిపోతుండే అందరికీ కూడా. దట్స్ ఏ వెరీ గుడ్. థ్యాంక్ యూ చక్రపాణి గారు. యు ఆర్ ఆల్రెడీ లెర్న్డ్ స్పీకర్, but the way you presented is definitely very professional presentation ichinaru. Great examples you have given us, and that's what such a good mentor who is observing everything. Ade andukane and cheppagane I just switched off my video and I presented myself. Definitely it should be there, sir. Thanks a lot. And as you said, sir, definitely we will give the instructions to RCs idin gurinchi ee points gurinchi, endukante it's a different story again. Like if you do insist something only, then people will participate. తప్పదు, ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేద్దాం అని అనుకుంటున్నాం కానీ దట్స్ నాట్ హ్యాపెనింగ్. సో వీ విల్ డెఫినెట్లీ మేడం మీరు అన్నట్టుగా దోస్ ఆ క్లబ్ నుంచి హైయెస్ట్ పార్టిసిపేషన్ ఉన్న వాళ్ళకు ఏదన్నా మంచి ప్లాన్ చేసి వీ విల్ గివ్ దెమ్ గైడెన్స్ మేడం, తప్పకుండా మీరు అన్నట్టుగా. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద ఆపర్చునిటీ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయ్ గారు. మరి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే నేనే వారికి ఆ క్లబ్స్ కి సమ్ క్యాష్ అవార్డ్ కానీ ఏదైనా కానీ రికగ్నిషన్ ఇస్తాను కన్వెన్షన్ లో. ఒక 3 క్లబ్లకి ఎక్కువ మంది పార్టిసిపేషన్ ఉండేలాగా ప్రెసిడెంట్ చూస్తే అదే మరి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవ్రీ మీటింగ్ మేడం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది దాన్ని? మంత్లీ బైజెస్ పెట్టుకుంటే బాగుంటది మేడం. మరి ఎవ్రీ మీటింగ్ see for every 10 program now we see they have conducted 8 programs. I don't remember, I have seen online Ramakant from Adilabad, online Kavita from Mancherial. They are attending almost all the programs. Yes. Point of time, we have a lot of people are there. I don't remember exactly. So I think we should encourage them by giving them, at least organizing them, sending some. This all will help. Members. It has to be mutual, give and take. అది చూసుకోవచ్చు సార్, అది ఎట్లా ఎంతమంది వస్తున్నారు ఒక్కొక్క క్లబ్ నుండి అని మనం లెక్క చూసుకొని చేయొచ్చు. అది క్లబ్ నుంచి మెంబర్స్ అని కాకుండా పిఎస్టీ లాగా పెడదాం మేడం. పిఎస్టీలు ఎవరెవరు జాయిన్ అవుతారో. ఓకే, అవును మీరు అన్నట్టు అది కూడా మెంబర్స్ అంటేనేమో కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. ఏ క్లబ్ పిఎస్టీ I think that is not correct. Let it go to every member, whosoever attends. We should not restrict to PST. With that way of discouraging the members. Somebody else doesn't PST wants to participate, and you are discouraged. That is also not correct. So anyone who attends, let it be open. పిఎస్టీలతో పాటు వాళ్ళ మెంబర్స్ ని కూడా. Our district governor in the next circular, you should highlight something on this Anveshana program, and while talking to Dr. Vijayana, your advisor, you can come with some schedule. Yes, sir, definitely, sir. I'll discuss with Vijay madam and we'll come out with that. Okay. Yes, thank you. Yeah, definitely. Thank you, DG garu. Now I request Narayan Reddy garu, few words అంతే, ఎక్కువ టైం తీసుకోకండి, ఎందుకంటే అందరికి కూడా బోర్ అవ్వద్దు, ఇంకా మనం అనుకున్న టైంలో అయిపోవాలి. సే ఫ్యూ వర్డ్స్ సార్. నారాయణ రెడ్డి గారు. అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. చేసుకోండి ఇప్పుడు. రైట్.
నమస్తే ప్రిసైడింగ్ ఆఫీసర్ లయన్ డాక్టర్ విజయ మేడం గారు, పాస్ట్ గవర్నర్, టుడేస్ మెంటార్, మల్టిపుల్ కౌన్సిల్ ఎల్సిఎఫ్ కోఆర్డినేటర్ నారాయణ తండన్ గారు, చీఫ్ గెస్ట్ అవర్ బిలో డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ నాగుల సంతోష్ గారు, డిస్ట్రిక్ట్ అడ్వైజర్ సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ఆల్ ద మెంబర్స్, నమస్తే. చక్రపాణి గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఏంటంటే వారు చెప్పినటువంటి సమయాన్ని కూడా విత్ ఇన్ ద టైం లోపల చెప్పారు, అదొకటి గ్రేట్. రెండవది చెప్పిన దాంట్లో అన్ని విషయాలను అంటే మెంటారు ఫ్యూచర్ను గుర్తించడం, అదేవిధంగా ఉదాహరణకు రామకృష్ణ పరమహంస, గౌతమ బుద్ధుడు ఎలా, మహాత్మా గాంధీ, నెహ్రూ ఎలాగా రెగ్యులర్ కాంటాక్ట్గా లేకుంటే ఎలా ఉంటుంది, అంటే ఏది ఒక సంస్థ కానీ ఒక వ్యవస్థ కానీ ఏ పని చేయాలన్నా కానీ మెంటార్ మెంటీ వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి, ఎలా ఉండాలి అనే దాంట్లో 4 phases కూడా చెప్పారు. చేంజింగ్ ఆఫ్ ది ఇది మిగతా అన్ని కూడా చాలా చక్కగా అందరికీ ఇప్పుడు మెంటార్ అని మనం ఎప్పుడు కూడా మనము మన లైనిజంలో మన దృష్టిలో పెడుతున్నాం. దాన్ని చాలా మటుకు తెలియకపోవచ్చు. మ్యాక్సిమంగా మనకు సింగం రాజు గారు కానివ్వండి, ప్రకాశుల్లా గారు కానివ్వండి తెలియజేస్తూ ఉంటారు ఎప్పటికీ ఉన్న సలహాలు కానీ వేరే ఫ్యూచర్లో ఎలా ఉండాలా, ఎలా జరగాలనేటువంటి. కాబట్టి దాన్ని ఈరోజు వారికి అభినందిస్తూ చక్కగా వారు కూడా ఒక ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేశారు కాబట్టి చాలా మంచిగా ఉదాహరణతో ఇచ్చినందుకు వారిని అభినందిస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా. లాంగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నా రిక్వెస్ట్ లయన్ రాజరెడ్డి గారు, వారు కూడా చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ కి సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. వారిని థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్తే. చాలా అసలు మెంటారింగ్ అనేది ఇందాక చెప్పినట్టుగా అందరికీ సందేహంగానే ఉండి ఇది మెంటారింగ్ ఏందనేది. ఒక గురువు, ప్రతి ఒక్కరికి ఒక గురువు కావాలనేది చాలా చక్కగా చక్రపాణి గారు చాలా చక్కగా చెప్పారు. ప్లస్ అలాగే ఇంకొకటి అనౌన్స్మెంట్ ఏంటంటే, నేను జూమ్ కండక్ట్ చేస్తున్నాను కాబట్టి 100 మెంబర్స్ అయితే ఎప్పుడు దాటుతారో ప్రతి 100కు ఒక డ్రా దిద్దాము. ఆ డ్రా రోజు ఒక మెమెంటో నేను ఇస్తాను పర్సనల్ గా. 100 పార్టిసిపెంట్స్ దాటితే మెమెంటో నా పర్సనల్ గా నేను ఇస్తాను ఒకటి. థ్యాంక్ యూ మేడం. ఎవరికి విజయ మేడం ఇస్తారా? లక్కీ డ్రా రానా విజయ మేడం ఇస్తారా? లక్కీ డ్రా పార్టిసిపెంట్స్ కి లక్కీ డ్రా తీసి ఎవరికి వస్తే వాళ్ళకి. అట్లా మీరు 100 పెట్టకండి సార్, 100 పెట్టకండి. 100 కాకుండా ఎవరి ప్రోగ్రామ్ లో ఇస్తానని చెప్పండి. కొంచెం ఎవరి ప్రోగ్రామ్ అంటారా? ఎవరి ప్రోగ్రామ్ కి చెప్పండి, ఎంకరేజింగ్ గా ఉంటుంది పార్టిసిపేషన్ కి. 100 పెట్టారనుకోండి కొంచెం ఎంకరేజ్మెంట్ తగ్గుద్ది. ఇప్పటి నుంచి ఎంకరేజ్ చేయాలి మనకు పార్టిసిపెంట్ రావాలంటే. నో ప్రాబ్లం సార్, ఎవరి ప్రోగ్రామ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్ గారు సజెషన్. ఈరోజు చక్కగా మెంటారింగ్ అనేది నిజానికి నేను అంతకుముందు నేను కూడా ఎప్పుడు కూడా దాన్ని అంత డీటెయిల్ గా చదవలేదు. ఈ రోజు ఈ టాపిక్ ఉందని దాన్ని కొంత చూడడం జరిగింది. మెంటార్ ఏంటి అనేది నేను కూడా ఈరోజు కొంచెం దీని అవగాహన తెలుసుకోవడం జరిగింది. నిజంగా చాలా చక్కటి ప్రోగ్రామ్. మరి ఈ రోజు మెంటర్ గా మన టాండన్ గారు ఉండడం కూడా నిజంగా మన అదృష్టం. చక్కగా చక్రపాణి గారు ఎగ్జాంపుల్స్ అన్ని స్లైడ్స్ సేకరణ అనేది చాలా బాగుంది. థ్యాంక్ యూ చక్రపాణి గారు, మీకు అభినందనలు. మరి ఈ రోజు అందరు పార్టిసిపేట్ చేసినందుకు నా తరఫున కూడా ధన్యవాదాలు. అందరికి జాయిన్ అవ్వడం జరిగింది. సురేష్ గారు, ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సార్. నా ఐ రిక్వెస్ట్ లయన్
రమాకాంత్ గారు టు ప్రపోజ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ టు ఆల్ రెస్పెక్టెడ్ లయన్ లీడర్ అండ్ జెంటిల్మెన్. ఈ T20G లయన్స్ లీడర్షిప్ అకాడమీ అన్వేషణ 8 వెబినార్ కార్యక్రమానికి ఈ వందన సమర్పణ కార్యక్రమం చేసే అవకాశం నాకు కల్పించినందుకు ఈ కార్యక్రమ ప్రిసైడింగ్ ఆఫీసర్ మన డాక్టర్ ఆర్ విజయ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మొట్టమొదటగా లయన్స్ T20G డిస్ట్రిక్ట్ లో ఎందరో నూతన లీడర్స్ ను మెంటార్స్ గా తయారు చేయడానికి, మంచి వక్తలుగా తయారు చేయడానికి కోరుకున్నటువంటి మన జిల్లాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమానికి అవన్నీ తీసుకొచ్చినటువంటి మన లయన్ లీడర్ టుడేస్ మెంటార్ శ్రీ లయన్ మినేష్ నారాయణ టండన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారు చక్కని ఈ గివెన్ ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ టు ద మెంటార్ అండ్ రివ్యూ, చక్కని రివ్యూతో పాటుగా మంచి ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు మినేష్ నారాయణ టండన్ గారికి లయన్ T20G డిస్ట్రిక్ట్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చక్కని టాపిక్ తో మన మెంటారింగ్ అనేటువంటిది, ఈ టాపిక్ అనేటువంటిది ఈ రోజుల్లో చాలా అవసరం. ప్రతి క్లబ్ ప్రెసిడెంట్ ఒక మెంటారే కావాలి. ఎప్పుడైతే మనం ప్రతి క్లబ్ ప్రెసిడెంట్ ఒక మెంటార్గా, గురువుగా మారుతాడో తప్పకుండా ఆ యొక్క క్లబ్ అనేటువంటిది మంచి ముందుకు వెళ్తుందని భావిస్తూ, విధంగా ఈ కార్యక్రమానికి ఒక మెంటారింగ్ అనేటువంటి టాపిక్ తో ఈ యొక్క ప్రెజెంటేషన్ ఇచ్చినటువంటి మన లయన్ ఉట్కూరి చక్రపాణి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈనాటి చీఫ్ గెస్ట్ మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు లయన్ నాగుల సంతోష్ గారు ఈ కార్యక్రమానికి హాజరై మంచి రిమార్క్స్ అందించినందుకు ఎప్పుడు కూడా వారి యొక్క సపోర్టు ఈ అన్వేషణ ఈ కార్యక్రమానికి ఇదే విధంగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి నిరంతరం వెన్నంటి తోడుంటూ మనకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి FVDG లయన్ రిక్కాల నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా SVDG హనుమాల రాజారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి సహాయ సహకారాలు ఇదే విధంగా ఎల్లప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అందరికి కూడా, అనంతుల శివప్రసాద్ గారికి, చిదుర సురేష్ గారికి, ఇంకా హాజరైనటువంటి ప్రతి ఒక్క పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అందరికి కూడా పేరు పేరున కార్యక్రమానికి హాజరైనటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మన గ్యాస్ టీమ్ మెంబర్స్ అందరికి కూడా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్నటువంటి ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, ట్రెజరర్స్ అండ్ అదర్ లయన్ మెంబర్స్ అందరికి కూడా, ఇంకా మనం ప్రత్యేకంగా మన విజయ మేడం గారు అందిస్తున్నటువంటి కార్యక్రమం చాలా విలువైనటువంటి కార్యక్రమానికి ఈ యొక్క హాజరు ఇంకా పెంపొందేలా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ప్రతి ఒక్క మెంబర్ కు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనే విధంగా ఈ కార్యక్రమానికే మనం వన్నె తెచ్చి అటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నటువంటి, నిర్వహిస్తున్నటువంటి మా లయన్ డాక్టర్ విజయ్ గారికి లయన్ T20G డిస్ట్రిక్ట్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటూ, థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లయనిజం. Sir is not audible, madam. Madam, you are not audible. అన్మ్యూట్ చేసుకోండి మేడం, అన్మ్యూట్ చేయండి మేడం. నెక్స్ట్, థ్యాంక్ యూ రమాకాంత్ గారు. నెక్స్ట్ మనకి ప్రజెంటర్ రమాకాంత్ గారు మీకు డేట్ త్వరలోనే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు వినే ఉంటారు. మరి రాజిరెడ్డి గారు ఇచ్చే దానికోసము లక్కీ డిప్ లో మరి విన్ కావడానికి ప్రతి ఒక్కరూ
ఉత్సాహంగా ముందుకు రావాలని రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది జాతీయ గీతము ప్లే చేస్తారా రాజిరెడ్డి గారు? చేస్తాను. నేషనల్ యాంథమ్. Grammarly provides suggestions for grammar, spelling, style, tone, and more. Now the program is adjourned. మేడం చిన్న విన్నపము. చెప్పండి సార్. మేడం నేను ఎవరైతే ఇందాక రాజిరెడ్డి గారు ఇస్తా అన్నారు, మీరు కూడా ప్రజెంట్ చేశారు. అది జిఎల్టీ కోఆర్డినేటర్ ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ గవర్నర్ గారితో ఒకసారి మాట్లాడి ప్రతి క్లబ్ ఏది ఎక్కువ మెంబర్స్ ని మోటివేట్ చేసి ప్రాజెక్ట్